హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు కట్ వర్క్ డిజైన్కు బ్యాక్ సైడ్ మనం ఏ విధంగా కట్ చేసుకుని చూపిస్తా. నేను బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నా. బ్యాక్ పార్ట్ పొడవు 15 ఇంచులు, చెస్ట్ లూజు 40 అంటే 40లో 4వ భాగం 10, నెక్ వెడల్పు 2.5, చంక డౌను 6. మనకు కొలత బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ కప్పు చెక్ చేసుకుందాం ఎంత ఉందో. మనకు బ్లౌజ్ బ్యాక్ కప్పు 3.5 ఇంచులు ఉన్నది. ఈ 3.5 ఇంచులకు 1/2 ఇంచు కలుపుకుందాం మనం. ఈ 1/2 ఇంచు దేనికోసం అంటే మనకు పైన నెక్ దగ్గర ఇక్కడ కింద కుట్టు కోసం మొత్తం కలుపుకొని 4 ఇంచులు తీసుకుందాం. మార్కింగ్ పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత వచ్చిందో. మనకి ఇట్లా బ్లౌజు బ్యాక్ సైడ్ సెంటర్ ఇట్లా పట్టుకొని, ఇది మనకు దీన్ని కప్ అంటారు. ఇట్లా పెట్టి చూసుకుంటే మనకు అందరితోటి తెలిసిపోతుంది. మనకి ఇంత పైన కిరి కుట్టు కింద కిరి కుట్టు సరిపోతుంది. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా వచ్చిన తర్వాత మనకు చెక్ తీసుకున్నాం. మనకి పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు పెట్టుకుందాం కిరి కుట్టు కోసం. ఇప్పుడు డబ్బా షేప్లో తీసుకొని పైన మనం 2.5 దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకుంటే మన కింద నెక్ డౌన్లో మనము 3 ఇంచెస్ తీసుకోవాలి. మనం అట్లా తీసుకుంటే వెడల్పు కొంచెం ఎక్కువ వస్తుంది. మాకు వెడల్పు ఎక్కువ ఏమద్దు అనుకునే వాళ్ళు సేమ్ ఇక్కడ ఎంత 2.5 తీసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అది తీసుకోవాలి. మనకు నెక్ కొంచెం చిన్నగా కావాలనుకుంటే ఇక్కడ పైన 2 కూడా తీసుకోవచ్చు. మనకి కస్టమర్ నెక్ కొంచెం వెడల్పు కావాలని చెప్పారు, అందుకోసమే 230 తీసుకున్నా. ఇట్లా కొంచెం స్మార్ట్గా తీసుకోవాలి. మనకు పైనుంచి వెళ్ళి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని మనము ఈ డిజైన్ అనేది కింద నుంచి డ్రా చేసుకుందాం. మార్కింగ్ అయితే వేసుకున్నా. నేను కట్ చేసుకుంటే ఇప్పుడు తర్వాత కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం దీనికోసం బక్రం తీసుకుందాం. బక్రం తీసుకున్న తర్వాత నెక్ పొడవు డ్రా చేసుకుందాం. కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్న పైన కట్ చేసుకుందాం.
చేసుకోవాలి. నెక్ అనేది కటింగ్ అయిపోయింది. నెక్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు బ్యాక్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.